హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, యాక్చువల్లీ మూవీ 2024లో వచ్చింది మన తమిళ్లో. అక్కడ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ₹1,00,00,000 బడ్జెట్తో వచ్చిన మూవీ కాస్త 5 కోట్లు వసూలు చేసింది. దాంతో మన డిస్ట్రిబ్యూటర్స్కి పండగ చేసుకోవాలని అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఈ రోజు నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా మూవీ వాచ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే మూవీ అనేది నచ్చింది గైస్. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ టాపిక్స్, జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ మన హీరోకి హీరోయిన్కి పెళ్లి చేస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసిన తర్వాత లైక్ ఫస్ట్ నైట్ రోజున మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ ఒక గ్లాస్లో వైన్ కలిపి ఇస్తారు. ఆ గ్లాసు మన హీరో తాగడానికి ఇస్తారు, కానీ తను కాకుండా వాళ్ళ వైఫ్ అనేది తాగుతున్న ఆ గ్లాసు. మరి తాగిన తర్వాత తనకి ఆల్రెడీ ఇంకొక బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్ ఉంటుంది. అది కాస్త బయటికి కక్కేస్తుంది. మరి అది తెలిసిన మన హీరో తన లైఫ్ని లీడ్ చేస్తారా లేకపోతే డివోర్స్ ఇచ్చారా ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో రొమాన్స్ అలాంటివి ఏం లేదు, ఫ్యామిలీ వాచబుల్ మూవీ. సో ఎందుకు ఇలా అంటున్నానంటే ప్రతి వీడియోలో లైక్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు కూడా చెప్పు అని. సో అందుకని చెప్తున్నాను, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎమోషన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఎక్స్పెషల్లీ మన హీరో తన కామెడీ సీన్స్తో నిజంగా నవ్వించారని చెప్పుకోవచ్చు. స్టోరీ టెల్లింగ్ అయినా, మూవీలో వచ్చే సీన్స్ అయినా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎక్స్పెషల్లీ చాలామంది తమిళ యాక్టర్స్ మనకి తెలియకపోవచ్చు, కానీ అన్నోన్ ఫేసెస్ అయినా చాలా అంటే చాలా బాగా చేశారు. కామెడీ పరంగా అయినా లేకపోతే స్టోరీ పరంగా అయినా. ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు రేటింగ్ అంటే నేను 5కి 3 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.